వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా పోక్సో కేసు కక్షతో 6గురిని హతమార్చడం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడలో తెల్లవారుజామున 6గురిని కత్తితో నరికి చంపిన ఘటన ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. పోక్సో కేసు నమోదు చేశారన్న కక్షతోనే రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్న తల్లితో పాటు భార్య, 2 పిల్లలు, పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె నాయనమ్మను సైతం అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఒకే కుటుంబంలో 5గురిని, మరో కుటుంబంలో ఒకరిని చంపిన ఈ ఘటనతో షాబాద్ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. పోక్సో కేసులో కేవలం 2 నెలల్లో బెయిల్పై విడుదలైన నిందితుడు రాజ్ కుమార్ మారణకాండ సృష్టించాడు. మే 16వ తేదీన పోక్సో కేసులో బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేయగా మే 26వ తేదీన పోలీసులు రాజ్ కుమార్ ని రిమాండ్కి తరలించారు. అయితే పోలీసులు కేవలం 7 సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేవలం 20,000 పూచీకత్తుతో 2 నెలల్లోనే బెయిల్ రావడంతో బయటకొచ్చి 6గురిని కిరాతకంగా హతమార్చాడు. రాజ్ కుమార్ పై గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు బయటపడ్డాయి. ప్రేమ పేరుతో బాలికను రాజ్ కుమార్ వేధించినట్లు వెల్లడించారు. మాట్లాడాలని, కలవాలని బాలికను బలవంత పెట్టేవాడని పేర్కొన్నారు. శంషాబాద్ లో కాలేజ్ కు వెళ్లే సమయంలోనూ వేధించేవాడని, పరీక్షల సమయంలో తప్పనిసరి కాలేజ్ కి తీసుకెళ్లగా పరీక్ష తర్వాత బాలికను లాక్కెళ్లే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఆ సమయంలోనే బాలిక తండ్రిని చంపినట్టే మీ అందరినీ చంపుతానంటూ రాజ్ కుమార్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో రాజ్ కుమార్ నుంచి కాపాడాలని బాలిక తల్లి ఫిర్యాదు పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. మరోవైపు ఉన్మతి రాజ్ కుమార్ ని ఉరి తీయాలంటూ స్థానికులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఎలాంటి విషయాలను వెల్లడిస్తున్నారు? నిందితుని ఆచూకీ తెలుస్తోందా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సింధు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. అయితే తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతోని రాజ్ కుమార్ అనే నిందితుడు నిన్న అర్ధరాత్రి 6గురిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. అయితే నిన్న అర్ధరాత్రి 11 గంటల సమయంలోని ప్రస్తుతం మనం ఉన్న ఇంటి దగ్గర ఏదైతే బాలిక పోక్సో కేసు పెట్టిన బాలిక నివాసం ఇది, అయితే బాలిక ఇంటిలో చొరబడ్డాడు. అయితే ఇక్కడికి చొరబడిన తర్వాత మొదటగా బాలిక ఏదైతే నానమ్మ అలాగే అమ్మని ఇద్దరిని కూడా అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే బాలికను నేరుగా తన కారులో ఎక్కించుకొని ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెరువు దగ్గర తీసుకెళ్లి ఆమెని అఘాత్యం చేసి అక్కడ అతి కిరాతకంగా ఆమెని హతమార్చాడు. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తన భార్యకు ఫోన్ చేసి పిల్లల్ని చూడాలి అంటూ కూడా తన భార్యకి చెప్పడంతో కూడా ఏదైతే ఇంటి లోపలికైతే అనుమతించిందో, అయితే ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలోని ఈ నిందితుడు నివాసం అయితే ఉంటుందో, ఆ నివాసం దగ్గర ఏదైతే భార్య అలాగే 2 పిల్లలు కూడా ఉంటున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఫోన్ చేసి ఇక్కడ హత్య చేసిన తదనంతరం ఏదైతే భార్యకు ఫోన్ చేసి ఇటు పిల్లల్ని చూడాలి అంటూ కూడా చెప్పడంతో కూడా ఏదైతే ఇక్కడ నుంచి నేరుగా ఆ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళగానే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో భార్యని అతి కిరాతకంగా చంపడానికి ప్రయత్నించాడు. అయితే భార్య ఏదైతే ఇంటి లోపల నుండి బయటకి పరిగెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమెని బయటకి లోపలికి తీసుకొచ్చి మరి అతి కిరాతకంగా ఆమెను హతమార్చారు. ఆ తర్వాత నిద్రిస్తున్న 2 పిల్లల్ని కూడా, అంటే తన కన్న 2 పిల్లల్ని కూడా అతి కిరాతకంగా ఏదైతే రాజ్ కుమార్ అయితే హత్య చేశాడో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే పోక్సో కేసు నమోదు చేసిన బాలిక ఇల్లు ఇది. అయితే ఈ విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా చూడొచ్చు. ఏదైతే ఇక్కడ బ్లడ్ మార్కలు కూడా ఏదైతే పాదం అడుగులన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి 11 గంటల నుంచి ఏదైతే 1 గంట సమయంలోని ఈ 6 హత్యలు కూడా ఏదైతే నిందితుడు చేసినట్లయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ హత్యలు చేశాడు కాబట్టి ఏదైతే ఇక్కడ ఉన్న స్థానికులకు కూడా ఎటువంటి సమాచారం లేకపోయింది. అయితే ముఖ్యంగా నిందితుడు ఈ 6గురిని చంపిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి ఈ 6గురిని చంపేశాను, నేను కూడా చనిపోతున్నాను అంటూ కూడా ఏదైతే నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అయితే నిందితుడి తండ్రి కూడా వెంటనే ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా ఘటనా స్థలానికి తెల్లవారుజామున పోలీసులు అయితే చేరుకున్నారు.
అయితే ఇక్కడ నుంచి బాడీస్ అన్నీ కూడా మొదట ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి అయితే పంపించడం జరిగింది. ఆ తర్వాత దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే గతంలో పోక్సో కేసుకు సంబంధించి కూడా బాలిక తల్లి ఏదైతే ఫిర్యాదు చేసినప్పుడు కూడా చాలా కీలకమైన విషయాలు పోలీసులతో చెప్పినట్లయితే తెలుస్తుంది. ఈ నిందితుడు రాజకుమార్ ఏదైతే తన కూతుర్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడుగా అంటూ కూడా దాంట్లో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఏదైతే శంషాబాద్ కాలేజీకి వెళ్ళే సమయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టాడంటూ కూడా బాధితురాలు ఏదైతే ఆ కంప్లైంట్లో పేర్కొన్నారో, అయితే కాలేజీకి ఇతను ఇబ్బంది పెడుతున్నాడంటూ కూడా ఆమె ఏదైతే తన కూతుర్ని కాలేజీకి సైతం మానిపించింది. అయితే ఎగ్జామ్స్ నేపథ్యంలోనే ఇటు కాలేజీకి పంపిన సమయంలో కూడా ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో ఇటు పోలీసులను ఆశ్రయించింది. ముఖ్యంగా పోలీసులను ఆశ్రయించే సమయంలో కూడా ఏదైతే తన తండ్రి అంటే బాలిక తండ్రి సంవత్సరం క్రితం అయితే చనిపోయాడు. అయితే తన తండ్రి ఎలా చనిపోయాడో తన తల్లి అలాగే నాయనమ్మను కూడా అదే విధంగా చంపుతానంటూ కూడా ఇటు ఏదైతే నిందితుడు రాజ్ కుమార్ బెదిరించినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే మే 16న అతనిపై పోక్సో కేసు అయితే నమోదైంది. మే 16న పోక్సో కేసు నమోదైతే మే 26న పోలీసులు నిందితుడిని జైలుకి అయితే పంపించారు. అయితే జైల్లో ఉన్న సమయంలో అంటే 2 నెలల పాటు జైల్లో ఉన్నాడు. అయితే 20,000 పూచీకత్తుతోని 2 నెలల తర్వాత అతనికి బెయిల్ అయితే లభించింది. అయితే బెయిల్ లభించిన వెంటనే బయటకు వచ్చి పక్క ప్రణాళికతోని ఏదైతే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు స్థానికులు అలాగే ఇటు తన బంధువులు అంటే చనిపోయిన వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే రోడ్డుపై బైఠాయించారో, ముఖ్యంగా నిందితుడిని వెంటనే శిక్షించాలంటూ కూడా ఏదైతే ఇక్కడ ముఖ్యంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నిందితుడిని వెంటనే పట్టుకోవాలంటూ కూడా ఇటు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం బాడీస్ అన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ నిందితుడు అంటే ఇక్కడ హత్య చేసిన తదనంతరం కూడా ఏదైతే కారులో ఇక్కడ నుంచి పరారవడం జరిగింది. అయితే కారులో పరారైనంత ఎటు వెళ్ళాడనే దానిపై పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అయితే రాత్రి 11 గంటల నుంచి ఏదైతే 1 గంట వరకు ఈ 6 హత్యలు చేసిన నిందితుడు ఇక్కడ నుంచి ఏదైతే పరారవడం జరిగిందో, అయితే ఆ పోలీసులు ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేశారు. అలాగే నిందితుడు ఎక్కడికి వెళ్ళాడనే దానిపై పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే పోలీసులు కూడా 9 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు నిందితుడిని పట్టుకోవడానికి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ 9 బృందాలు కూడా నిందితుడిని పట్టుకోవడానికి ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నాయని చెప్పొచ్చు. రాజ్ కుమార్ ఉన్మాదంతో ప్రాణాలు కోల్పోయిన 6గురి మృతదేహాల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో పోస్ట్ మార్టం చేసిన తర్వాత మృతదేహాల్ని అంత్యక్రియల కోసం మళ్లీ షాబాద్కి తరలించనున్నారు. మరింత సమాచారం ఉస్మానియా హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, పోస్ట్ మార్టం స్టార్ట్ అయిందా? ఎంతవరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సింధు. షాబాద్లో జరిగినటువంటి 6గురికి సంబంధించినటువంటి మర్డర్ కేసు అనేది ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి సంగతి మనకు తెలిసింది. ముఖ్యంగా పోక్సో కేసు మే 16వ తేదీన నమోదైనటువంటి పోక్సో కేసుతో రాజ్ కుమార్ ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. తన కుటుంబ సభ్యులు, తన భార్యతో పాటు తన 2 కుమారులు, అదేవిధంగా తన పైన పోక్సో కేసు పెట్టినటువంటి బాలిక తల్లితో పాటు అతని బాలిక తల్లి యొక్క నాయనమ్మని 6గురిని కూడా మిడ్ నైట్ మర్డర్ చేసినటువంటి అంశం అనేది ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం 6గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని ఉదయం వేకుజామునే 4 గంటలకి మనం ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ మార్చరీకి తరలించడం జరిగింది. 6గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్కి ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు ఆ షాబాద్లో ఈ 6గురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ముందస్తుగానే పోలీసులు అలర్ట్ అయ్యి వేకుజామున ఉదయం 4 గంటలకి 6గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీలని ఉస్మానియాకు తరలించారు. కాబట్టి ఇక్కడ కొంత ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా ఈ 6గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీలకైతే ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఒక్కొక్కరికి పోస్ట్ మార్టం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ షాబాద్లో కొంత అక్కడ ఉన్నటువంటి ఆందోళన తగ్గిన తర్వాత ఇక్కడ నుంచి ఆ డెడ్ బాడీస్ని షాబాద్కి పంపించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం కంప్లీట్ అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి 6గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని షాబాద్కి ఇప్పుడు పంపిస్తే అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే ఈ డెడ్ బాడీస్ని పంపించేటటువంటి అవకాశాలు అయితే లేవని
అని చెప్పాలి. అక్కడ సద్దుమణిగిన తర్వాత అక్కడ ఇప్పటికే ఒకవైపు ఆ ఊరి గ్రామ ప్రజలంతా కూడా రోడ్డుపైకి వచ్చారు. వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరుగురిని చంపినటువంటి రాజ్ కుమార్ని అక్కడే శిక్షించాలి, ఆ ఊరికి తీసుకురావాలి, ఆ ఊరిలోనే అతనికి శిక్ష వేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఆరుగురు డెడ్ బాడీస్కి సంబంధించి అయితే ఇక్కడే ప్రస్తుతం మార్చిరూలోనే ఉంచడం జరిగింది. ఈ ఆరుగురు డెడ్ బాడీస్ని అక్కడ ఉద్రిక్తలు తగ్గిన తర్వాత ఇక్కడి నుంచి షాబాద్కు పంపించి వెంటనే అక్కడ అంత్యక్రియలు చేసేటటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరొకవైపు ఇక్కడికి ఆరుగురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే ఒకవైపు అక్కడే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో వారంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడైతే కొంత ఉస్మానియా మార్చిరి వద్ద అయితే కొంత ప్రశాంత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆమెకు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ గ్రామ ప్రజలు కానీ ఇక్కడికి వస్తే మాత్రం కొంత ఉద్రిక్త నెలకొనేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి తరుణంలో పోలీసులు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి పోలీసులు వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఆరుగురికి సంబంధించినటువంటి మర్డర్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్క పోక్సో కేసుతో పగ పెంచుకున్నటువంటి రాజకుమార్ తన ఇద్దరు కుమారులతో పాటు భార్యని అదేవిధంగా పోక్సో కేసు పెట్టినటువంటి ముగ్గురిని ఓవరాల్గా ఆరుగురిని చంపి తాను చనిపోతున్నానంటూ కూడా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసులు ఇప్పుడు ఇప్పటికే 7 బృందాలుగా రాజ్కుమార్కు సంబంధించినటువంటి ఆచూకిని కనుక్కునేందుకు ఇప్పటికే 7 బృందాలు కూడా గాలింపులు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు షాబాద్లో ఇప్పటికే పోలీసులంతా కూడా మోహరించడంతో పాటు ఆ 6గురికి సంబంధించినటువంటి హత్య కేసులో వేగంగా కేసు నమోదు చేయడంతో పాటు వేగంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికైతే ఉస్మానియా హాస్పిటల్ అయితే 6 డెడ్ బాడీలకు సంబంధించి పోస్ట్ మార్టం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. నాగేంద్ర.